మనాలి వెళ్దాం అనుకున్న వాళ్ళు ఈ వీడియో ఖచ్చితంగా అయితే చూడండి, ఇది మీకోసమే. ఫుడ్ విషయంలో మాత్రం తెలియకుండానే ఖర్చు అయిపోయినాయి డబ్బులన్నీ, బట్ చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అక్కడ రేట్స్ అన్ని. మనాలిలో పెర్ డే కి 300 రూపీస్ అనుకున్నాం, బట్ అక్కడ మా ఇద్దరికి పెర్ మీలే 300 రూపీస్ అయ్యేది. వాళ్ళకి అక్కడ ఆ క్వాంటిటీ ఎలా సరిపోతుందో తెలియదు, కానీ మాకైతే అస్సలు సరిపోలేదు. మీరు చూస్తుంది అయితే సోలాంగ్ వ్యాలీ రియల్లీ ఒక అద్భుతమైన ప్లేస్ అనుకోండి. ఏదో సంథింగ్ హెవెన్ కి వచ్చేసిన ఫీలింగ్ అనిపిస్తుంది సోలాంగ్ వ్యాలీకి రాగానే. రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి, లైక్ స్లైడింగ్ కానీ, అలాగే స్కేటింగ్ కానీ, పారాగ్లైడింగ్. బట్ నాకు అవసరమైన యాక్టివిటీ మాత్రం నేనైతే చేసేసాను. చిన్న చిన్న యాక్టివిటీస్ అన్ని చేయించడానికి మీ దగ్గర 2000-3000 ప్యాకేజ్ తో వస్తారు. నేను సైన్ చేస్తుంది అయితే పారాగ్లైడింగ్ కోసం. సో ఇదైతే షార్ట్ ఫ్లై, మనకి చాలా 1 minute ఎంత ఉంది డ్యూరేషన్, బట్ రియల్లీ ఇచ్చి పడేసింది అంతే పారాగ్లైడింగ్ అయితే. ఇది కాస్ట్ అరౌండ్ 1300 నుంచి 1500 అలా ఉంటుంది. గోప్రో తో పాటు అయితే ఇంకో 300 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. బట్ రియల్లీ పైనుంచి టాప్ వ్యూ వణికించాడు అనుకో బ్యాక్ సైడ్ మా డ్రైవర్. లేదు నాకు షార్ట్ ఫ్లై సరిపోదు, ఇంకా హైట్ లో ఎగురుతానంటే లాంగ్ ఫ్లైట్ కూడా ఉంది ఒకటి. అదైతే నియర్లీ 4500 నుంచి 5000 రూపీస్ పడుతుంది. ఆన్ నెక్స్ట్ డే మేమైతే లోకల్ సైట్ సీయింగ్ కోసం ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ అయితే హడింబా టెంపుల్. సో ఇది మా స్టేయింగ్ లొకేషన్ కి దగ్గర ఉండడం వల్ల వాకబుల్ డిస్టెన్స్ లోనే వెళ్ళిపోయాం. బట్ టిఫిన్ చేయడం వల్ల చాలా అంటే చాలా అలసిపోయాం ఎక్కడానికి. అక్కడే ఒక ట్రెడిషనల్ కల్చరల్ డ్రెస్ అయితే ఉంది. సో ఇదైతే మనకి చార్జ్ 100 రూపీస్ చేస్తున్నారు వేసుకోవడానికి. సో అలా చేసుకొని మేము మంచిగా ఫోటో షూట్ చేసుకున్నాము. ఏమో ఇదైతే ఈ అమౌంట్ కి నాకు వర్త్ అనిపించింది. నెక్స్ట్ అయితే బుద్ధిస్ట్ మానిస్ట్రీకి వెళ్ళాం. ఆ ప్లేస్ అంటే చాలా బాగుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ, ఆ డ్రాగన్స్, ఆ స్కల్ప్చర్స్ నిజంగా మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ అది. మోమోస్ సిద్ధు తిని అలసిపోయి సౌత్ ఇండియన్ ఫుడ్ తిందామని దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం. బట్ అది దమ్ బిర్యానీలా లేదు, ఉప్మాలా అనిపించింది. బట్ ఆ పక్కన షేర్వా కూడా టమాటా రసంలో ఇచ్చాడు భయ్య. సో ఫైనల్ గా మనాలి నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. దానికైతే సోలాంగ్ వ్యాలీలో అన్ని ఫన్ యాక్టివిటీస్ అన్ని చూసాము, కావాల్సినవి చేసాము. చేసేసి ఇప్పుడైతే రిటర్న్ 9 o'clock అయితే వెళ్తున్నాం. మనాలి నుంచి ఢిల్లీ రాగానే మార్నింగ్ మేమైతే మళ్ళీ లోకల్ ట్రైన్ ఎక్కి ఆగ్రాకి అయితే వచ్చేసాం. ఆగ్రాలో స్టే ఉండి లోకల్ ఫోర్ట్స్ అన్ని చూడడానికి అయితే బయలుదేరాం. ఆగ్రాలో సైట్ సీయింగ్ చూసినప్పుడు టూరిస్ట్ గైడ్ పక్కనే నడండి, మనోడి స్టోరీ చెప్పినట్టు చెప్తా ఉంటాడు. సో ప్రశాంతంగా వినొచ్చు. అప్పట్లో ఎంపరర్స్ ఎంత తెలివైన వాళ్ళు చూడండి. సమ్మర్ టైమ్ లో చల్లగా ఉండడానికి, వింటర్ టైమ్ లో వామ్ గా ఉండడానికి 2 separate రూమ్స్ చేయించుకున్నారంట. అది నేచురల్ గానే అలా ఉంటుందంట. ఉన్న ఎంపరర్స్ అండ్ కింగ్స్ అందరూ రెడ్ మీద ఫోకస్ చేసి ఫోర్ట్లన్నీ రెడ్ కలర్ లో కడుతుంటే షాజహాన్ మాత్రం వైట్ అంటే చాలా ఇష్టమంట. అందుకే ముంతాజ్ కోసం వైట్ కలర్ తాజ్ మహల్ ని కట్టించారు. ఇక్కడతో ఢిల్లీ, మనాలి, ఆగ్రా కథలు అయితే సమాప్తం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ అప్డేట్. లవ్ యూ గైస్, బాయ్.